Good morning once again, students. Anyone respond? Please respond. Voice clarity ఉంది లేదో ఒకసారి చెప్పండి అమ్మా. Voice clarity ఉందా? Yes, sir. Okay, quality. Good morning. Good morning, sir. Okay, right చూడండి అమ్మా. 9:10 కన్నా మళ్ళీ 2 minutes late 60% వచ్చారు క్లాస్ లో. చూద్దాం. ఓకే, వాట్ యూఆర్ డిస్కసింగ్ ఇన్ ద లాస్ట్ క్లాస్ జస్ట్ రివైజ్ చేసుకుందాం మనం ఒకసారి. అది రివైజ్ చేసే లోపు మనకి ఇంకా అది 5 minutes పడితే 5 minutes లో మళ్ళీ మొత్తం అంత గ్యాదర్ అయిపోతారు. మనం నెక్స్ట్ క్లాస్ కంటిన్యూ అయిపోవచ్చు. Yesterday we are discussing about like class and update keyword. Okay. ఒకసారి మనం లైక్ క్లాస్ గురించి ఒకసారి డిస్కస్ చేసి అప్డేట్ కీవర్డ్ కూడా ఒకసారి డిస్కస్ చేస్తే రికలెక్ట్ చేసుకుని నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అయిపోదాం అమ్మా. ఆటోమేటిక్గా కంటిన్యూ అయిపోవచ్చు. రైట్ చూడమ్మా, లైక్ క్లాస్ అనేది లైక్ క్లాస్ ఎలా యూజ్ చేస్తాం అనేది ఆల్రెడీ తెలుసు మనకి. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ డిస్కస్ చేసాము. ఓకేనా, లైక్ ని బేస్ చేసుకుని వీ కెన్ రిట్రీవ్ ద డేటా. లార్జ్ డేటాబేస్ లో డేటా ఎక్కువ డేటా ఉన్నప్పుడు లంసమ్ అమౌంట్ ఆఫ్ డేటా బేస్ చేసుకుని దాంట్లో ఏదో ఒక కాలంని ఏదైనా యాట్రిబ్యూట్ లో స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ వాటిని బేస్ చేసుకుని డేటాని ఈజీగా రిట్రీవ్ చేసుకోవచ్చు. మన ఐడెంటిఫికేషన్ పాయింట్ బేస్ చేసుకుని రిట్రీవ్ చేసుకోవడానికి. ఓకే, లార్జ్ అమౌంట్ డేటాలో ఉన్న డేటాని యాక్సెస్ చేయాలంటే, డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే, ఓకేనా, దిస్ ఈస్ ద సింప్లెస్ట్ వే. ఓకే, వీ హ్యావ్ సో మెనీ వేస్ బట్ ఇట్ ఈస్ ద సింప్లెస్ట్ వే టు రిట్రీవ్ ద డేటా ఫ్రమ్ ద డేటాబేస్. ఓకే, లైక్ క్లాస్ బేస్ చేసుకుంటే ఇక్కడ మనకి లైక్ ఆపరేటర్, లైక్ క్లాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనా, లైక్ ఆపరేటర్ని బేస్ చేసుకుని చూడండి ఒకసారి. స్టార్టింగ్ లెటర్ ని బేస్ చేసుకుని యూ కెన్ రిట్రీవ్ ద డేటా. ద సింటాక్స్ ఇస్ అండర్స్కోర్ సింబల్ పర్సెంటేజ్ సైన్ యూజ్ చేసి మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలంటున్నాము. ఏ పర్సెంటేజ్ మీన్స్ ఇట్ డిస్ప్లేస్ ద డేటా. ఫర్ సపోజ్ ఐఎమ్ సెలెక్టింగ్ కాలమ్ నేమ్ యాజ్ నేమ్ సెలెక్ట్ చేసుకుని రిట్రీవ్ చేస్తున్నాను మనం. ఫర్ సపోజ్ నేమ్ స్టార్ట్ విత్ ఏ, నెక్స్ట్ పర్సెంటేజ్ ఏ అంటే నేమ్ ఎండ్ విత్ ఏ. ఇక్కడ హైలైట్ చేసాను చూడమ్మా. ఆర్ఐ అంటే ఆర్ఐ అనే లెటర్స్. ఓకేనా, ఇన్ ఎనీ పొజిషన్ నేమ్ లో ఆర్ఐ అనే పొజిషన్, ఆర్ఐ అనే లెటర్స్ ఏ పొజిషన్ లో ఉన్నా మనకి ఆ డేటాని డిస్ప్లే చేయాలి. ఓకే, నెక్స్ట్ అండర్ స్కోర్ ఏ పర్సెంటేజ్ అంటున్నాం. ఇట్ డిస్ప్లేస్ ద లెటర్ ఏ అట్ సెకండ్ పొజిషన్ ఇన్ ద స్ట్రింగ్. నేమ్ లో సెకండ్ పొజిషన్ లో ఏ అనే స్ట్రింగ్ ఉన్నదాన్ని డిస్ప్లే చేయాలంటున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ అలానే వి అండ్ ఆర్ అట్లీస్ట్ 3 characters లెంగ్త్. వీతో స్టార్ట్ అవ్వాలంటున్నాము, 3 characters లెంగ్త్ తో ఉండాలంటున్నాము. దానికి సింటాక్స్ ఏంటనేది ఇక్కడ ఉందాము. ఓకేనా, పర్సెంటేజ్ అండర్ స్కోర్ యూస్ చేసి మాత్రం మనం దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తా ఉంటున్నాము. నెక్స్ట్ ఆర్ పర్సెంటేజ్ ఎంఐ మీన్స్ స్టార్ట్ విత్ ఆర్ అండ్ విత్ ఎం. ఓకేనా, ఆర్ తో స్టార్ట్ అవ్వాలి, ఎం తో ఎండ్ అవ్వాలి అనేది కాన్సెప్ట్ అనుకోండి. ఫర్ సపోజ్ దట్ ఈస్ ద సింటాక్స్. దీస్ ఆర్ ద 6 different ways to యూజ్ లైక్ ఆపరేటర్. ఆల్రెడీ నేను ఎగ్జాంపుల్స్ ఇవన్నీ చూపించాను. ఇక్కడ అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసాం మనం. ఇవన్నీ ప్రాక్టికల్ గా ఎగ్జిక్యూట్ చేసి పరిమాణాలు చూపించాం. ఓకేనా, అండర్ స్కోర్ సైన్ ఇక్కడేం ఓన్లీ పర్సెంటేజ్ సైన్ ఎన్ని ఎగ్జాంపుల్స్, అండర్ స్కోర్ సైన్ కూడా యూజ్ చేసి ఎన్ని ఎగ్జాంపుల్స్ అవి మీకు నేను ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకున్నాం మనం. ఓకేనా, దిస్ ఈస్ లైక్ ఆపరేటర్. లైక్ ఆపరేటర్ బేస్ చేసుకుని ఏం చేసి అనేది లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది. ఒకసారి మనకు ఆ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసాను. ఆ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేసింది నేను క్లాస్ లో చెప్పినంత క్లాస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ అలానే అప్డేట్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకుని అప్డేట్ కీవర్డ్ ని ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందని కూడా డిస్కస్ చేసాం మనం. అప్డేట్ కీవర్డ్ లోకి వచ్చేప్పటికి అది కూడా చూపిస్తాను ఒకసారి. రైట్, దిస్ అప్డేట్ అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉంటుందో, ఆల్రెడీ వీఆర్ క్రియేటింగ్ డేటా. ఆ ఎగ్జిస్టింగ్ డేటా ఏదైతే ఉందో ఆ ఎగ్జిస్టింగ్ డేటాని మనం మెయిన్ టైంలో డేటా యూజ్ చేసుకునే టైంలో అప్డేట్ చేసుకోవాలనుకున్నాం. ఫర్ సపోజ్
ఓకేనా. ఎగ్జిక్యూషన్ టైంలో అప్డేట్ చేసుకోవాల్సిన ఎస్సిటీ ఉందనుకో, ఆ అప్డేట్ చేయాల్సిందంటే డేటాని చేంజ్ చేయాల్సిన ఎస్సిటీ ఉంటే ఓకే వీఆర్ యూజింగ్ అప్డేట్ ఆపరేటర్ ఆర్ అప్డేట్ క్లాస్. ఓకే, అప్డేట్ క్లాస్ లోకి వచ్చేటప్పటికి జస్ట్ మనకు సింపుల్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాని అప్డేట్ చేయడం అనేది చెప్పాను. ఇక్కడ ఓకే రైట్, వాయిస్ ఆడిబుల్గా ఉందమ్మా? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి ఒకసారి, ప్లీజ్ రెస్పాండ్ వన్స్. నెంబర్ 2 అమర్నాథ్, ప్లీజ్ రెస్పాండ్ సార్. ఆ వాయిస్ ఆడిబుల్ ఉందా? ఉంది సార్. ఇప్పుడు అదే కొంచెం చిన్న కరెక్షన్, నెట్వర్క్ ప్రాబ్లం ఏదో వచ్చి బ్లాక్ అయింది. ఓకే చూడమ్మా ఒకసారి. లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది స్క్రీన్ షేర్ అయిందా, స్క్రీన్ షేర్ అయ్యలేదా? రైట్ చూడండి, లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసింది అప్డేట్ ఎక్స్ప్రెషన్, మల్టిపుల్ కాలమ్స్ ని అప్డేట్ చేయాలనేది కాన్సెప్ట్. సింగిల్ కాలమ్ అప్డేట్ చేసుకోవచ్చు, అలాగే మల్టిపుల్ కాలమ్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఓకే, మల్టిపుల్ కాలమ్స్ అప్డేట్ చేయాలంటే సెట్ చేయాల్సింది అనేది ఏ కాలమ్స్ అయితే మనం అప్డేట్ చేయాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ కి న్యూ వాల్యూస్ ని అసైన్ చేయాలి. నెక్స్ట్ వేర్ క్లాస్ యూజ్ చేసి కండిషన్ మెన్షన్ చేయాలి అంటున్నాము. ఓకేనా, కండిషన్ వేర్ క్లాస్ లేకోకుండా యూజ్ చేస్తే మాత్రం మొత్తం డేటా మొత్తం మనం ఏదైతే అప్డేట్ రాసినామో అప్డేట్ అన్ని ఆ కాలమ్స్ కి ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆల్రెడీ డిస్కస్ చేశాము. ఓకేనా, ఇక్కడ ఎగ్జాంపుల్ అదే చూడండి ఒకసారి. ఇక్కడ అప్డేట్ క్లాస్ కి అప్డేట్ క్వరీ రాసేటప్పుడు వేర్ క్లాస్ మనం మెన్షన్ చేయలేదు, ఆటోమేటిక్ గా డేటా మొత్తం చేంజ్ అయిపోతుంది. ఏదైతే మనం కాలమ్ ని చేంజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామో అది సింగిల్ రికార్డ్ కాకుండా టోటల్ రికార్డ్స్ ఎఫెక్ట్ అవుతాయి అనేది కాన్సెప్ట్ అమ్మా. వేర్ క్లాస్ లేకోకుండా మనం అసలు వేర్ క్లాస్ యూజ్ చేయకుండా మనం అప్డేట్ ఎక్స్ప్రెషన్ ని యూజ్ చేయకూడదు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. దాంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మ్యాండేటరీ పాయింట్ అమ్మా. ఓకేనా, నెక్స్ట్ అప్డేట్ తర్వాత అప్డేట్ నిన్న క్లాస్ లో డిస్కస్ చేసింది. ఈ రోజు డిస్కస్ చేయాల్సింది ఇన్ బిట్వీన్ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ కొన్ని ఉంటాయి అమ్మా, ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్. ఆ ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ ఏంటనేది కూడా ఈ రోజు డిస్కస్ చేస్తాం. ఓకేనా, రైట్ చూడండి. ఇన్ అనేది ఆపరేటర్, మల్టిపుల్ వేర్ క్లాస్ యూజ్ చేస్తే మనం వేర్ క్లాస్ యూజ్ చేసి మల్టిపుల్ వాల్యూస్ ని రిట్రీవ్ చేసుకోవాల్సిన నెసిటీ ఉంది. ఫర్ సపోజ్ ఒకటే కండిషన్ రాస్తాము, వేర్ క్లాస్ లో కండిషన్ ఒకటే కండిషన్ రాస్తాము, మల్టిపుల్ వాల్యూస్ ని డిస్ప్లే చేయాలంటాం. ఎగ్జాంపుల్ చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇది మనకి షార్ట్ హ్యాండ్ ఫార్మ్ ఆఫ్ మల్టిపుల్ ఆర్ కండిషన్స్. ఇన్ అనే దాన్ని మల్టిపుల్ ఆర్ కండిషన్స్ ని షార్ట్ హ్యాండ్ ఫామ్ లో మల్టిపుల్ ఆర్ కండిషన్స్ ఎలా రాస్తామో దాన్ని ఇన్ ఆపరేటర్ అని కూడా అంటాం. మనం మల్టిపుల్ ఆర్ కండిషన్ అంటే ఆర్ అని మల్టిపుల్ టైమ్స్ రాస్తాము. మనం ఆపరాండ్స్ ఆపరేటర్ అంటాము. ఓకేనా, ఇక్కడికి వచ్చేప్పటికి కాలమ్ నేమ్స్ 2 కాలమ్ నేమ్స్ యూజ్ చేసి మధ్యలో ఆర్ ఆపరేటర్ మెన్షన్ చేస్తున్నాం. అలా కాకుండా మోర్ దాన్ 1 కాలమ్ నేమ్ అంటే మల్టిపుల్ కాలమ్స్ యూజ్ చేయాలి, మల్టిపుల్ ఆర్ ఆపరేటర్స్ యూజ్ చేసినట్టుగానే ఇన్ ఆపరేటర్ బేసిస్ కూడా అదే సేమ్ ఆపరేషన్ మనం చేయొచ్చు ఒకసారి. ఓకేనా, ఒకసారి చూడండి సింటాక్స్ వచ్చేప్పటికి సెలెక్ట్ కాలమ్ నేమ్ ఆర్ కాలమ్స్ నేమ్ ఫ్రమ్ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. వేర్ కండిషన్ రాస్తున్నాము, వేర్ కండిషన్ లో కాలమ్ నేమ్ మెన్షన్ చేయాలి ఇన్ వాల్యూస్. అది ఎగ్జాంపుల్ చూస్తే మీకు అర్థమవుతుందమ్మా. ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చూస్తే సింటాక్స్ మీద క్లారిటీ వస్తుంది. ఒకసారి ఎగ్జాంపుల్ తోనే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఓకేనా, చూడండి ఒకసారి. కన్సిడర్ ఏ టేబుల్, స్టూడెంట్ టేబుల్ ని కన్సిడర్ చేస్తున్నాం మనం ఇక్కడ. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. స్టూడెంట్ అనేది టేబుల్ ఇట్ కంటైన్స్ 6 different records with name, age and address
ఇలా అడ్రస్ తోను నేమ్ రికార్డ్స్ తో మన నేమ్స్ ఏజ్ తో రికార్డ్స్ తో మొత్తం రికార్డ్స్ 6 రికార్డ్స్ ఉన్నాయి. అర్థమైందా? ఆ 6 రికార్డ్స్ ని బేస్ చేసుకుని యూ కెన్ పెర్ఫార్మ్ ఇన్ ఆపరేషన్. ఇన్ ఆపరేటర్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటున్నాము. అర్థమైందా? చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఏమేంటంటే ఇక్కడ టేబుల్లో అడ్రస్ ని బేస్ చేసుకుని విజయవాడ లొకేషన్ అలానే హైదరాబాద్ లొకేషన్ ఉన్న డేటా మొత్తాన్ని డిస్ప్లే చేయాలనేది ఏమమ్మ. చూడండి ఒకసారి. The following SQL statements select all the students that are located in విజయవాడ అండ్ ఆర్ హైదరాబాద్. విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ ఉన్న డేటా మొత్తాన్ని డిస్ప్లే చేయాలంటున్నాం. ఒకసారి SQL చూస్తే ఒకసారి మనకి స్టూడెంట్ అనేది కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. చూడండి ఒకసారి. అదే 6 రికార్డ్స్ మనకి టేబుల్ ఉంది. ఇప్పుడు మనకు కావాల్సిన ఎగ్జిక్యూట్ చేసిన టేబుల్ ఏంటి, మన క్వరీ ఏంటిది? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ కండిషన్ రాస్తున్నాము. ఓకేనా? ఆర్ ఆపరేటర్ లాగా ఇన్ బేస్ చేసుకుని లొకేషన్ విజయవాడ హైదరాబాద్ ఉన్న పీపుల్ది డేటా డిస్ప్లే చేయాలని ఏమమ్మంది. ఓకేనా? ఈ క్వరీని అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు కనపడుతుంది. కంట్రోల్ వి. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. స్టూడెంట్ అనే డేటాలో అడ్రస్ విజయవాడ హైదరాబాద్ ఉన్న స్టూడెంట్ ని డిస్ప్లే చేయాలంటున్నాము. ఓకేనా? ఒకసారి చిన్న కరెక్ట్ గా అబ్జర్వ్ చేయండి. యాక్చువల్ గా మనకి ఇక్కడ విజయవాడ అనేది 2 పీపుల్కి ఉందమ్మా, కానీ మనకి విజయవాడ అనేది సింగిల్ స్టూడెంట్ కి డిస్ప్లే అవుతుంది. అది ఎందుకనేది చెప్తాను చూడండి ఒకసారి. డేటాని మనం అప్పర్ కేస్ కి లోవర్ కేస్ కి డిఫరెన్స్ ఉంటుందమ్మా. క్వరీస్ రాసేటప్పుడు అప్పర్ కేసులో రాసిన లోవర్ కేసులో రాసిన SQL ప్లస్ సర్వర్ మనకి యాక్సెప్ట్ చేస్తుంది. డేటా మనం ఇన్పుట్ గా పాస్ చేసినప్పుడు మాత్రం ఓకే, వీఆర్ పాసింగ్ ఇన్పుట్ either అప్పర్ కేస్ ఆర్ లోవర్ కేస్, బోత్ కేసెస్ ఆర్ డిఫరెంట్. అప్పర్ కేస్ కి లోవర్ కేస్ కి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, మనం ఇక్కడ క్వరీలో రాసేటప్పుడు ఇక్కడ ఏం రాసాం చూడమ్మా, స్మాల్ కేసే రాసాం. మనం ఇక్కడ స్మాల్ కేస్ మెన్షన్ చేసాం కాబట్టి స్మాల్ కేస్ తో ఉన్న వెంకట్ అనే స్టూడెంట్ డేటా మాత్రం డిస్ప్లే అయింది. ఓకేనా? ఫర్ సపోజ్ నేను ఇక్కడ అప్పర్ కేసు రాశాను అనుకోండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ అడ్రస్ ఇన్ విఐజే క్యాపిటల్ లెటర్స్ రాస్తాను అన్న, కామా వైజాగ్ అని చెక్ చేద్దాం ఇప్పుడు. ఓకేనా? ఓకే, VIZAG వైజాగ్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ అడ్రస్ ఇన్ విజయవాడ అండ్ వైజాగ్. చూడండి ఒకసారి. వైజాగ్ ఇక్కడ మనకి 2 స్టూడెంట్స్ లొకేషన్ వైజాగ్ అమ్మ, కృష్ణ అండ్ శివ అనుకుంటున్నాం. ఓకేనా? క్యాపిటల్ లెటర్స్ తో మనకి విజయవాడ అడ్రస్ లొకేషన్ ఉన్నది రామ్కే. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. మనం అప్పర్ కేసు లోవర్ కేసులో డేటా ఇన్పుట్ పాస్ చేసినప్పుడు ఆ డిఫరెన్స్ కూడా మనం కన్సిడర్ చేయాలి. SQL సర్వర్ కన్సిడర్ దట్ ఆల్సో. అప్పర్ కేస్ కి లోవర్ కేస్ డిఫరెన్స్ కూడా SQL సర్వర్ కన్సిడర్ చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మనకి డేటా రిట్రీవల్ చేయగలము. అర్థమైందా? ఇక్కడ మనకి లోవర్ కేస్ లో అడ్రస్ రాసినప్పుడు లోవర్ కేస్ లెటర్ బేస్ చేసుకుని వెంకట మాత్రమే డిస్ప్లే అయిందమ్మా. ఓకేనా? అదే విజయవాడ అడ్రస్ బేస్ చేసుకుని అడ్రస్ బేస్ చేసుకుంటే అప్పర్ కేసులో రాస్తే రామ్ అనే అడ్రస్ మాత్రం డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ ఫార్మల్ గా మనకి వైజాగ్ ఎన్ని లొకేషన్స్ ఉంటే వైజాగ్ ఇన్ అప్పర్ కేస్ ఎన్ని లొకేషన్స్ ఉంటే అన్ని లొకేషన్స్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకో క్వరీ చూద్దాము. VIZAG లోవర్ కేస్ రాశానమ్మా నేను ఇప్పుడు వైజాగ్ అనేది. అది మనకి టేబుల్లో రిలేషన్ లో ఉందా లేదని చెక్ చేసుకోవాలి. ఓకే, మనకి వీఆర్ రైటింగ్ కండిషన్ బేస్డ్ అపాన్
టూ రోస్ లో ఉన్న డేటాను బేసిస్ కండిషన్ రాస్తున్నాము. బట్ ఇట్ ఈస్ అవైలబుల్ ఓన్లీ 1 row లో మనకి అవైలబుల్ ఉంది. విజయవాడ అనేది మనకి విఐజీ మాత్రమే అవైలబుల్ గా ఉంది. వైజాగ్ అనేది లోవర్ కేస్ లో అవైలబుల్ గా లేదు కాబట్టి మనకి డిస్ప్లే అయ్యేది ఫస్ట్ ఏదైతే కాలం ఉందో అవైలబుల్ గా ఉన్న డేటాని మాత్రమే డేటాని డిస్ప్లే చేస్తుంది సర్వర్. ఓకేనా, ఇక్కడ ఇవి 3 queries క్లియర్ గా అర్థం అవ్వాలమ్మా. ఓకేనా, వీ హ్యావ్ డేటా విత్ 6 రికార్డ్స్ డేటా ఉంది మనకి. ఆ 6 రికార్డ్స్ డేటాలో అడ్రస్ అనేది అప్పర్ కేస్ లో స్టోర్ చేసాము, లోవర్ కేస్ లో స్టోర్ చేస్తున్నాము. ఓకేనా, అప్పర్ కేసు లోవర్ కేసు లో స్టోర్ చేసినప్పుడు డేటా రిట్రీవ్ చేసేటప్పుడు ఆ 2 వాల్యూస్ ని కూడా ఎస్క్యూఎల్ సర్వర్ సపరేట్ గానే కన్సిడర్ చేస్తుంది. ఫర్ సపోజ్ సేమ్ నేమ్ ఉన్నా సరే మనకి సేమ్ వాల్యూస్ ని అదే సేమ్ నేమ్ ని అప్పర్ కేస్ లోవర్ కేస్ డిఫరెన్స్ గా మనం స్టోర్ చేసినప్పుడు డిఫరెంట్ గానే ట్రీట్ చేస్తుంది. ఓకే, ఏ ఫార్మాట్ లో అయితే ఏ కేసులో అయితే మనం డేటా రిట్రీవ్ చేయాలని ట్రై చేస్తున్నామో, ఏ కేసులో అయితే మనకి హైలైట్ చేసి చూడమ్మా, ఏ కేసులో అయితే మనం డేటా రిట్రీవ్ చేయాలని ట్రై చేస్తున్నామో ఆ కేసులో ఉన్న డేటానే డిస్ప్లే చేస్తుంది. ఇన్ కేస్ మనం స్పెసిఫై చేసిన కేసు మనకి రికార్డ్ టేబుల్లో అవైలబుల్ గా లేకపోతే అది డిస్ప్లే అవ్వద్దు. ఓకేనా, అక్కడ విజువల్ కూడా తీసేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ Ctrl+C. చూడండి ఒకసారి. నో రో సెలెక్టెడ్. ఎందుకని అసలు వైజాగ్ అనేది ఇక్కడ ఉంది కదా సార్, ఏంటి సార్ మళ్ళీ అలా వస్తుందంటారమ్మా. వైజాగ్ అనేది అప్పర్ కేసులో ఉంది. ఇక్కడ మనం ట్రై చేసింది లోవర్ కేసులో డేటా రిట్రీవ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అమ్మా. ఓకేనా, రైట్. చూడండి ఒకసారి, ఇంతవరకు అర్థమై ఉంటుంది. వాటిలన్నిటిని బేస్ చేసుకుని ఇక్కడ ఎగ్జాంపుల్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేసామమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ విజయవాడ సింగిల్ కాలం బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయటం, ఇదిగోండి క్యాపిటల్ లెటర్స్ లో బేస్ చేసుకుని విజయవాడ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ నో రో సెలెక్టెడ్ అని మనకి డిస్ప్లే అవుతుంది. ఓకేనా, ఇది నెక్స్ట్ అమ్మా నాట్ ఇన్ అనేది. నాట్ ఇన్ అనేది కూడా చెప్దాము. నాట్ ఇన్ అని కూడా చెప్తే ఇన్ ఆపరేటర్ గురించి మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ వైజాగ్ చెక్ చేద్దాం. చెక్ చేస్తున్నాం అనుకుంది. ఫర్ సపోజ్ చూడండి, ఎక్సెప్ట్ నాట్ ఇన్ అంటే నాట్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నామా. ఇన్ కాకుండా వైజాగ్ కాకుండా మనకి ఏవైతే మనకి అవైలబుల్ గా ఉంటుందో ఆ లొకేషన్స్ లో ఉన్న డేటా డిస్ప్లే చేయాలంటున్నాము. ఓకేనా, దిస్ ఈస్ ద ఫార్మాట్. సరే, ఇప్పుడు ఇక్కడ విజయవాడ ఉంది, అప్పర్ కేసు ఉంది, లోవర్ కేసు ఉంది. అప్పుడు ఏంటి సార్ పొజిషన్ అన్నారు అనుకోండి. ఫర్ సపోజ్ మనం ఇక్కడ నాట్ ఇన్ అని రాసి ఇక్కడ ఏదైతే కేసు మెన్షన్ చేస్తున్నామో ఆ కేసులో ఉన్న డేటా మాత్రం డిస్ప్లే అవ్వదు. ఒకసారి చెక్ చేసుకున్నాం, అది కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. చూడండి, నాట్ ఇన్ విజయవాడ అని అప్పర్ కేసు రాశాను అనుకోండి. ఫర్ సపోజ్ విఐజే. ఓకేనా, క్లోజ్ చేసేద్దాం. నాట్ ఇన్ చెక్ చేస్తాను నేను. ఇన్ కాకుండా నాట్ ఇన్ లేనిది ఆ టేబుల్లో రైల్ రిలేషన్ కావాలన్నా. చూడండి ఒకసారి, స్మాల్ కేసులో అది ఇక్కడ కనిపిస్తుంది. చూడండి ఒకసారి, ఇదిగోండి స్మాల్ కేసులోది విజయవాడ డిస్ప్లే అవుతుంది. అప్పర్ కేస్ కి స్మాల్ కేస్ కి డిఫరెన్స్ అదమ్మా. అర్థమైందా? ఇది కూడా అర్థమై ఉండాలి కంపల్సరీగా. నాట్కి కూడా అప్పర్ కేసు లోవర్ కేసు అనేది చాలా ఇంపార్టెంట్. మరి మనం డేటా టేబుల్లో డేటా ఏ ఫార్మాట్ లో అయితే స్టోర్ చేస్తున్నామో అదే ఫార్మాట్ లో కన్సిడర్ చేస్తుంది ఎవరు ఎస్క్యూఎల్ సర్వర్. మనం ఏ ఫార్మాట్ లో ఇస్తే ఆ ఫార్మాట్ లోనే మనకి ఇన్పుట్ వస్తుంది. ఓకే, అది కూడా మనం పెడదాం పైన. ఇంకా ఎగ్జాంపుల్ కూడా చెక్ చేసుకుంటా పనికి వస్తుంది. ఇప్పుడు నేను మనం మెటీరియల్ రిఫర్ చేసుకుంటా పనికి వస్తుంది. ఓకేనా, అప్పర్ కేసుకి లోవర్ కేసు డిఫరెన్స్ ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేసి ఉంటానమ్మా. రైట్, చూడండి అమ్మా ఒకసారి. దట్ ఈస్ ఇన్ ఆపరేటర్. ఓకేనా, ఇన్ ఆపరేటర్ బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏది ఆన్సర్ వస్తుంది అనేది క్వశ్చన్. నెక్స్ట్ బిట్వీన్ అనేది నెక్స్ట్ అమ్మా. గివెన్ రేంజ్ లో మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకోండి. ఫర్ సపోజ్ మనకి
స్టూడెంట్ ఐడినే ఉంది ఫర్ సపోజ్. స్టూడెంట్ ఐడి ఉంటే మనకి స్టూడెంట్ ఐడీస్ 1000 మెంబర్స్ అనుకోండి లెట్ అదే. ఆ 1000 మెంబర్స్లో నాకు 100 to 200 మెంబర్సే డేటా రిట్రీవ్ చేసుకోవాలనుకోండి. బిట్వీన్ అనే ఆపరేటర్ని యూజ్ చేసి ఫస్ట్ వాల్యూ సెకండ్ వాల్యూని పాస్ చేస్తాం. ఏ రేంజ్లో కావాలనేది రేంజ్లో అనేది మనకి. ఓకేనా? ర్యాంక్స్ ఉన్నాయి అనుకోండి ఫర్ సపోజ్ 100 ర్యాంక్స్ ఉన్నాయి అనుకోండి, మనకు టోటల్గా 100 ర్యాంక్స్ అసైన్ చేసాం అనుకోండి స్టూడెంట్స్కి. ర్యాంక్స్ బిట్వీన్ 10 to 20 ర్యాంక్స్, మళ్ళీ 100 ర్యాంక్స్ బిట్వీన్ 1 to 100 అనుకున్నాం ఫర్ సపోజ్, 1 to 10 అనుకున్నాం. అలా బిట్వీన్ వాల్యూస్ టూ అంటే లాట్ ఆఫ్ మనకి బల్క్ ఆఫ్ డేటాలో ఇన్ బిట్వీన్ డేటాని మనకు సెలెక్టెడ్ రేంజెస్ సెలెక్ట్ చేసుకుని ఇన్ బిట్వీన్ రేంజెస్ మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే ఎలా చేయాలనేది కాన్సెప్ట్. ఓకేనా? ఓకే, సేమ్ మనం ఇక్కడ కూడా స్టూడెంట్ టేబుల్ కన్సిడర్ చేస్తున్నాము. చూడండి ఒకసారి సింటాక్స్ ఎలా ఉంది చూడండి. సెలెక్ట్ కాలం నేమ్, ఏ కాలంలో డేటాను యాక్సెస్ చేస్తున్నాము, ఆ కాలం ఏ టేబుల్లో ఉంది. సెలెక్ట్ కాలం నేమ్, ఏ కాలంలో డేటాను యాక్సెస్ చేయాలనుకుంటున్నాము, వేర్ సెలెక్టింగ్ దట్ కాలం, ఆ కాలం ఏ టేబుల్లో ఉంది. ఫ్రమ్ ద టేబుల్ నేమ్ వేర్ కాలం నేమ్ బిట్వీన్, కాలం నేమ్ మెన్షన్ చేయాలి, బిట్వీన్ వాల్యూ 1 అండ్ వాల్యూ 2, ఏ వాల్యూస్ మధ్యన మనం డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకున్నాం. టేబుల్ చూడండి ఒకసారి, ఇక్కడ ఎస్ఐడిని యాక్సెస్ చేయాలనుకున్నాము. ఓకేనా? సెలెక్ట్ ఎస్ఐడి ఫ్రమ్ స్టూడెంట్, అంతే రాయాల్సింది. ఒకటి మనం సెలెక్ట్, ఇక్కడ చూడమ్మా సెలెక్ట్ కాలం నేమ్ అంటున్నాం. ఏ కాలం యాక్సెస్ చేయాలంటున్నాం? ఎస్ఐడి అనే కాలం యాక్సెస్ చేయాలంటున్నాం. సెలెక్ట్ ఎస్ఐడి. ఓకే, ఏ టేబుల్లో ఉంది అది? ఫ్రమ్ స్టూడెంట్ టేబుల్ వేర్ కండిషన్, వేర్ క్లాస్ లేకుండా రాయలేము. కాలం నేమ్ బిట్వీన్, కాలం నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాము. ఒకసారి చూడండి. ఓకేనా? అది సింపుల్ గా అది అలానే ఇక్కడ సెలెక్ట్ కాలం నేమ్ ప్లేస్ లో స్టార్ పెడుతున్నాం. ఇక్కడ కాలం నేమ్ మెన్షన్ చేయకుండా కూడా స్టార్ పెట్టుకుని మొత్తం డేటా మొత్తం యాక్సెస్ చేసేలాగా కొరి రాస్తున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, అన్ని టోటల్ కాలమ్స్ వీఆర్ మెన్షనింగ్ హియర్. ఓకేనా? ఇది సింపులెస్ట్ ఫామ్, మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. వీఆర్ యాక్సెసింగ్ ద ఎంటైర్ కాలమ్స్ ఇన్ ద relation or table. Okay, select star from student, where condition రాస్తాము, ఏజ్ బిట్వీన్, ఇది కాలం నేమ్. ఓకే, బిట్వీన్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాము, బిట్వీన్ ఆపరేటర్. ఓకే, ఏజ్ ఇస్ ద కాలం నేమ్, బిట్వీన్ ఇస్ ద ఆపరేటర్, బిట్వీన్ 19 అండ్ అనేది కూడా ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు, అండ్ ఆర్ నాట్ అనే ఆపరేటర్స్ చెప్పుకున్నాము. 19 కి 21 కి మధ్య ఉన్న ఏజ్ లిమిట్స్ లో ఉన్న స్టూడెంట్స్ ని డేటా డిస్ప్లే చేయాలంటున్నాం. ఒకసారి చూడండి, 19, 20, 21, 19. ఓకేనా? 19 నుంచి 21 వరకు అంటున్నాం. ఓకే, ఇంక్లూడింగ్ 21. అర్థమైందా? అదే కొరియన్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఒకసారి. మనకి టేబుల్ ఏముంది? ఆల్రెడీ మనకి టేబుల్ మన ప్రెసెంట్ యూజ్ చేసే టేబుల్ అయితే మనకి. ఓకేనా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, this is the table we have. ఓకేనా? మనం ఏం కావాలంటున్నాం ఇప్పుడు? మనకి స్టూడెంట్ టేబుల్ నుంచి ఏజ్ బిట్వీన్ 19 and 21 ఉన్న ఏజ్ లిమిట్ లో ఉన్న స్టూడెంట్స్ డేటాని డిస్ప్లే చేయాలంటున్నాం. ఓకేనా? చూడండి ఒకసారి. 19, 21 ఇంక్లూడింగ్ 19 and 21. ఓకేనా? మనకి 22తో శివ ఒక అతనే లేడమ్మా, మిగతా శివాను. నెక్స్ట్ 22 దగ్గర ఉన్నారా? 18, 19 కంటే బిలో కదా 18. లెస్ దాన్ ఏమో లక్ష్మణ్ 18, గ్రేటర్ దాన్ ఏమో శివ. ఆ రెండు రికార్డ్స్ ని ఎలిమినేట్ చేసి డిస్ప్లేయింగ్ రిమైనింగ్ రికార్డ్స్. ఓకేనా? బిట్వీన్ ఎందుకు యూస్ చేస్తున్నా అర్థమైందమ్మా. బిట్వీన్ అనేది కాలంలో వాల్యూస్ ని బేస్ చేసుకుని వీఆర్ రైటింగ్ ద కండిషన్. కాలంలో వాల్యూస్ అంటే మనకి ఏంటిది? కాలంలో ఏవైతే వాల్యూస్ ఉంటాయి మనకి రిక్వైర్డ్ వాల్యూస్, ఏజ్ అనేది ఇక్కడ కండిషన్, మనం ఏజ్ అనేది కండిషన్, ఏజ్ ని బేస్ చేసుకుని ఏజ్ లో ఇన్ బిట్వీన్ వాల్యూస్ మనం డేటా రిట్రీవ్ చేసుకోవాలంటున్నాం. మనకి 18 నుంచి స్టార్ట్ అయితే 22 వరకు డిఫరెంట్ ఏజెస్ తో స్టూడెంట్స్ ఉన్నారు ఫర్ సపోజ్. ఆ స్టూడెంట్స్ లో 19 నుంచి 21 ఏజ్ మధ్యలో ఉన్న స్టూడెంట్స్ ని డిస్ప్లే చేయాలనేది ఏమమ్మా. ఓకేనా? ఇది ఎగ్జిక్యూట్ అయింది కనుక అర్థమైంది కదా. కొరి చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్, వీఆర్ ఎగ్జిక్యూటింగ్ ఎంటైర్ కాలమ్స్, వీఆర్ యూజింగ్ total columns in the table. The table name is student. We are writing the where class for specifying the
కండిషన్. ఓకేనా? ఆ కండిషన్ ఏంటిది? ఏజ్ బిట్వీన్ ఆపరేటర్ యూస్ చేసి ఆ ఏజ్ లిమిట్స్ మనం మెన్షన్ చేసి వీఆర్ డిస్ప్లేయింగ్ ద డేటా. ఓకే, రిక్వైర్డ్ డేటా. అర్థమైందమ్మా? ఓకే, రైట్. అర్థమైంది కమ్మా? నెక్స్ట్ సేమ్ అలానే నాట్ బిట్వీన్ అంటున్నాము. ఏజ్ కి ముందు బిట్వీన్ ముందు నాట్ అనేది తగిలిస్తే ఇందాక మనకి 19, 20, 21 ఏజ్ లిమిట్ వాళ్ళు అంతా స్టూడెంట్స్ బయటకు డిస్ప్లే అయ్యారమ్మా. ఇప్పుడు ఏమవుతుంది? 18, 19, 20, 21 స్టూడెంట్స్ ఏజ్ లిమిట్ లో లేని పీపుల్ ది డేటా డిస్ప్లే అవుతుంది అంటున్నాం. ఓకే, చూడండి ఒకసారి ఆ క్వరీ కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. చూడండి, సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ బిట్వీన్ నాట్ బిట్వీన్ అని ఒకసారి సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి కంట్రోల్-C, నాట్ బిట్వీన్ అని రాసాను. చూడండి ఇక్కడ నాట్ బిట్వీన్ 19 కి 21 కాకుండా ఆ రెండు ఏజ్ లిమిట్స్ మధ్యలో లేనోళ్ళు నేను డిస్ప్లే చేయాలంటున్నాము. ఓకేనా? ఒకసారి చెక్ చేసుకుందాం. ఇందులో చెప్పిన దాంట్లో మనకి 18, 22 లక్ష్మణ్, శివ ఎలిమినేట్ అయిందని చెప్పిన ఎలిమినేట్ అయిన స్టూడెంట్స్ అంటున్నాము. ప్రజెంట్ కేసులో రాసినప్పుడు లక్ష్మణ్, శివ ఉంటారు. రిమైనింగ్ డేటా మొత్తం పైన ఇక్కడ అయితే డిస్ప్లే అయిందో ఈ డేటా కాకుండా రిమైనింగ్ డేటా డిస్ప్లే చెక్ చేసుకున్నాం. ఒకసారి ఎలా రాస్తున్నాం? బిట్వీన్ ఆపరేటర్ ఎలా యూజ్ చేస్తాం చెక్ చేసుకున్నాం. బిట్వీన్ ఆపరేటర్ ఎక్కడ యూజ్ చేస్తున్నాము? ఏదైనా కాలంలో, ఓకేనా, ఎంటిటీలో, ఓకే, ఫీల్డ్ అంటున్నాము. ఫీల్డ్ అదన్న మొత్తం ఒకటే కాలమ్స్ ని ఫీల్డ్స్ అంటున్నాం. ఏదైనా ఫీల్డ్ లో డేటా మనకి బిట్వీన్ రేంజెస్ కావాలంటే సెలెక్టెడ్ రేంజ్ ని బేస్ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలంటే వీఆర్ యూజింగ్ బిట్వీన్ ఆపరేటర్. అలానే రివర్స్ సేమ్ ఆపరేషన్ రివర్స్ లో చేయాలనుకోండి, ఆ లిమిట్స్ లో కాకుండా డేటాని రిట్రీవ్ చేసుకోవాలనుకుంటే యూజ్ చేసేది నాట్ బిట్వీన్ అంటున్నాం. ఓకేనా? చూడండి ఇక్కడ ఒకసారి లక్ష్మణ్ 22, శివ 22 ఉన్నాము. మనం క్రియేట్ చేసిన టేబుల్లో మాత్రం ఒక 19 ఉంది. ఒకసారి ఇది మన రికార్డ్ దీన్ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేస్తే కనుక ఇక్కడ మనం 22 ఇచ్చినట్లేమో, లక్ష్మణ్ కి 18 ఇచ్చాము, అది ఇక్కడ 18 వస్తుందమ్మా. ఇది చెక్ చేసుకోండి ఒకసారి. యాజ్ ఇట్ ఈస్ సేమ్ టేబుల్ ఫాలో అయితే కనుక ఇక్కడ డిఫరెన్స్ వస్తుంది. ఇది 18 ఉంటుందమ్మా. ఓకేనా? ఓకే, రైట్. చెక్ చేసుకోండి ఒకసారి. ఇది మనకి నోట్స్ షేర్ చేసినప్పుడు ఈ ప్రాబ్లం వచ్చేది. ఓకేనా? బిట్వీన్ విత్ ఇన్ ఆపరేటర్ ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ దాన్ని ఇన్ని బిట్వీన్ రెండు కంబైన్ చేసి క్వరీ రాయాలంటున్నాము. ఓకేనా? చూడండి, సెలెక్ట్ ఆల్ స్టూడెంట్స్ విత్ ఏజ్ బిట్వీన్ 19 and 21. ఇన్ ఎడిషన్ డు నాట్ షో స్టూడెంట్ విత్ ఏ అడ్రస్ విజయవాడ. స్మాల్ లెటర్ రాసాము. విజయవాడ అడ్రస్ కాని వాళ్ళని డిస్ప్లే చేయాలంటున్నాం. ఓకేనా? నాట్ ఇన్ రాస్తున్నాం. ఇన్ రాయొచ్చు, నాట్ ఇన్ రాయొచ్చు. ఇన్ రాస్తే ఇక్కడ మనకి ఇన్ వైజాగ్ అని రాసాం అనుకోండి, ఆటోమేటిక్ గా వైజాగ్ డేటా డిస్ప్లే అవుతుంది. అర్థమైందా? 19 కి 20 బేసిస్. ఇది కూడా ఒకసారి ఈ కొరి కూడా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తా. చూడండి, మనకి టేబుల్ ఏముంది, ఆ టేబుల్లో డేటా ఏంటనేది ఆల్రెడీ మనకు తెలిసిందే. ఓకేనా? చూడండి ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఏజ్ బిట్వీన్ 19 and 21 అండ్ అడ్రస్ నాట్ ఇన్ విజయవాడ అంటున్నాం. విఐజే అంటున్నాం. విఐజే ఇన్ లోవర్ కేస్. ఇది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. దీన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ ఆన్సర్ కూడా డిస్ప్లే చెక్ చేసుకున్నాము. 19 కి 21 కి బిట్వీన్ ఉండాలంటున్నాము. అలానే అడ్రస్ అనేది లోవర్ కేస్ విజయవాడ రాసాము. అందుకని మనకి ఇక్కడ అప్పర్ కేస్ విజయవాడ డిస్ప్లే అయినాం. ఓకేనా? అలా కాకుండా ఇక్కడ అప్పర్ కేస్ విజయవాడ ప్లేస్ లో లోవర్ కేస్ విజయవాడ ప్లేస్ లో అప్పర్ కేస్ రాసాం అనుకోండి. ఫర్ సపోజ్ చూడమ్మా, సెలెక్టింగ్ ద డేటా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టోటల్ కాలమ్స్ యూజ్ చేసి స్టూడెంట్ అనే టేబుల్లో డేటాని యూజ్ చేస్తున్నాము. రైటింగ్ ద వేర్ క్లాస్, ఏజ్ అనేది యూజ్ చేసే ఫీల్డ్. మనం ఆ ఏజ్ అని ఫీల్డ్ బేస్ చేసుకుని మనం ఆపరేషన్స్ చేస్తున్నాము. బిట్వీన్ ఆపరేటర్ బేస్ చేసుకుని బిట్వీన్ ఏజ్ అనేది 19 and 21 మధ్యలో ఉండాలంటున్నాము. ఓకేనా? అండ్ అడ్రస్ అనేది అడ్రస్ నాట్ ఇన్
వైజాగ్ అని రాద్దాం అమ్మా. స్మాల్ అప్పర్ కేస్ చెక్ చేసుకుంటారా? ఓకే, అప్పర్ కేస్ రాద్దాం. విఐజే అప్పర్ కేస్ రాసి చెక్ చేస్తే చూస్తే తెలుస్తుంది. చూడండి ఒకసారి. పై కేసులో మనకి రామ్ అనేది డిస్ప్లే అయిందమ్మా. ఓకేనా? విఐజే అడ్రస్ బేస్ చేసుకుని నాట్ ఇన్ విజయవాడ అంటున్నాము. అప్పర్ కేసు ఇక్కడ లోవర్ కేసు రాస్తే అప్పర్ కేసు డిస్ప్లే అవుతుంది. ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. డోంట్ కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా. లోవర్ కేసు రాస్తే అప్పర్ కేసులో ఉన్న డేటా డిస్ప్లే అయింది. అదే అప్పర్ కేసు రాస్తే లోవర్ కేసులో ఉన్న డేటా డిస్ప్లే అయింది. మోర్ ఓవర్ ఇంకోటి ఏంటి మనకు అసలు అక్కడ ఈ బిట్వీన్ ఏజ్ అనేది కూడా అనదర్ కండిషన్ అమ్మా. ఆ కండిషన్ కూడా సాటిస్ఫై చేస్తూ మనకి డేటా డిస్ప్లే అవుతుంది అంటున్నాం. అర్థం అవుతుందా? అప్పర్ కేసు రాసినప్పుడు లోవర్ కేసు రాసినప్పుడు. ఓకేనా? సరే, నెంబర్ 5 ప్లీజ్ రెస్పాండ్ వన్స్. సార్ నరేంద్ర నరేంద్రగా హలో సార్. సార్ చెప్పండి సార్. అర్థమైందమ్మా ఇక్కడ మనం చెప్పింది? అర్థమైందా? ఎస్ సార్. అప్పర్ కేసు లోవర్ కేసు డిఫరెన్స్ తెలిసిందా? తెలిసింది సార్. ఇప్పుడు విజయవాడ కాకుండా వైజాగ్ ని బేస్ చేసుకుని రాద్దాం అమ్మ కొరి. ఒకసారి నాకు చెప్పు, కొరి చెప్పు ఒకసారి. చెప్పాలి కొరి ఎలా రాయాలో చెప్పాలి నాకు. చెప్పాలి నరేంద్ర. విజయవాడ వైజాగ్ సార్. వైజాగ్ నాట్ ఇన్ వైజాగ్ లో లేని స్టూడెంట్ డేటా డిస్ప్లే అవ్వాలి. అండ్ అనదర్ కండిషన్ ఇస్ ఏజ్ అనేది 19 కి 21 కి మధ్యలో ఉన్న ఏజ్ లిమిట్ వాళ్ళే కావాలంటున్నాం. బిట్వీన్ లిమిట్ చెప్పాలి. 1920 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ అనేది టేబుల్. వేర్ ఏజ్ బిట్వీన్ 19 and 21. 19 and 21 and address not in Vizag. And address not in Vizag. Address not in Vizag. Vizag అనే స్ట్రింగ్ కాబట్టి మనం కంపల్సరీగా సింగిల్ కోట్స్ లోనే పెట్టాలి. వైజాగ్ అని రాసాం. ఓకేనా? అప్పుడు మనకి ఏం డిస్ప్లే అవ్వాలి? వైజాగ్ లో ఉన్న డేటా మనకి డిస్ప్లే అవ్వకూడదు. వైజాగ్ లో టూ స్టూడెంట్స్ అడ్రస్ ఉన్నాము. ఓకేనా? ఆ ఏజ్ ని బేస్ చేసుకుని డిస్ప్లే అవ్వాలి. చూడండి ఒకసారి వైజాగ్ డేటా ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకుంటే చూడమ్మా. 20 to 20. ఓకేనా? 20 అనేది మనకి 22 డిస్ప్లే అవుతుంది. ఇక్కడ ఈ 22 రికార్డ్ డిస్ప్లే అవ్వకూడదు. అలానే 20 రికార్డ్ డిస్ప్లే అవ్వాలి లెక్క అయితే మనకి కండిషన్ ప్రకారం. కానీ మన కండిషన్ ఏం రాసాం ఇక్కడ? మనం 20 అనే డేటాను కూడా డిస్ప్లే చేయకూడదు. ఏ కండిషన్ బేసిస్ డిస్ప్లే చేయట్లా? నాట్ ఇన్ వైజాగ్ అడ్రస్ ని బేస్ చేసుకుని అతను కూడా డిస్ప్లే అవ్వకూడదు అని చెప్తున్నాం. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది మనకి? వైజాగ్ ని బేస్ చేసుకుని ఇక్కడ టేబుల్ లో చూపిస్తాం. చూడమ్మా ఒకసారి. చూడమ్మా, వైజాగ్ ని బేస్ చేసుకుని కృష్ణ అనే డేటా రికార్డు మనకి డిలీట్ అవుతుంది. అలానే ఏజ్ ని బేస్ చేసుకుని 2 కేసులు అమ్మా. ఇక్కడేమో ఏజ్ కండిషన్ ట్రూ అయినా ఏజ్ బిట్వీన్ 19 and 21 ఉన్నాడు అతను. యాక్చువల్ గా క్రిష్ అనే అతను. కానీ మనకి ఆ రికార్డ్ డిస్ప్లే అవ్వట్లేదు. ఎందుకంటే డిస్ప్లే అవ్వట్లా? అడ్రస్ అనేది వైజాగ్ లో ఉండకూడదు అని మెన్షన్ చేసాం మనం. అలానే నెక్స్ట్ అడ్రస్ అనేది వైజాగ్ లో ఉండకూడదు అంటే ఆటోమేటిక్ గా శివ అనేది కూడా డిస్ప్లే అవ్వదు. అండ్ మోర్ ఓవర్ సెకండ్ కండిషన్ ఈస్ ఏజ్ బిట్వీన్ 19 and 21 అన్నాం. ఈ కండిషన్ లో ఏజ్ అనే కండిషన్ కూడా ఫెయిల్ అయింది. ఓకేనా? అందుకని మనకి ఆ 2 రికార్డ్స్ డిస్ప్లే అవ్వలేదు. నెక్స్ట్ హైదరాబాద్ లక్ష్మణ్ ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదమ్మా? నరేంద్ర చెప్పు నన్ను, హైదరాబాద్ లక్ష్మణ్ ఎందుకు డిస్ప్లే అవ్వలేదు? నరేంద్ర ప్లీజ్ రెస్పాండ్. ఓకే, వైజాగ్ అనే కండిషన్ ఉంది, డేటా డిస్ప్లే అవ్వలేదు అంటున్నాము. మరి హైదరాబాద్ లక్ష్మణ్ ఎందుకు డిస్ప్లే అవ్వట్లేదు? వైజాగ్ కాదు కదా అడ్రస్. ప్లీజ్ రెస్పాండ్ నరేంద్ర. ఏజ్ 18 సార్. 18 ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా మనకి మనం 19 స్టార్ట్ చేసాం ఏజ్ అనేది. వెరీ గుడ్ నాన్న నరేంద్ర, వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకేనా? అర్థమైందమ్మా? అది ఏజ్ లిమిట్ ని బేస్ చేసుకుని లక్ష్మణ్ కూడా మనకి డిస్ప్లే అవ్వలేదు అని చెప్తున్నాము. ఓకే, దట్ ఈస్ ద బిట్వీన్ ఆపరేటర్. బిట్వీన్ ని బేస్ చేసుకుని సింపుల్ బిట్వీన్ చెప్పుకున్నాము. సింపుల్ బిట్వీన్ లో బిట్వీన్ ఉండాలి అండ్
ఏదో ఎండ్ ఆన్ ఆపరేటర్ని బేస్ చేసుకుని ఆర్ ఆపరేటర్ని బేస్ చేసుకుని ఒక పర్టికులర్ కాలంలో డేటాకి లిమిట్స్ ని రేంజ్ ఇన్ బిట్వీన్ రేంజెస్ ని మనం మెన్షన్ చేసి డేటా రిట్రీవ్ చేసుకోవాలంటే కండిషన్ అమ్మా. అర్థమైందా? నెక్స్ట్ అలానే బిట్వీన్ ఆపరేటర్ తో పాటు నాట్ ఇన్ అనే కండిషన్ బేస్ చేసుకుని వేరే కాలంలో ఉన్న డేటాని యాక్సెస్ చేయటం. ఇక్కడ ఏజ్ అనేది ఒక కాలం అమ్మా. అలానే అడ్రస్ అనేది వైజాగ్ అనేది అడ్రస్ కాలము. వీఆర్ యాక్సింగ్ మోర్ దాన్ వన్ కాలం బై యూజింగ్ బిట్వీన్ అండ్ ఇన్ ఆపరేటర్స్. ఓకే, అవి ఇన్ కి బిట్వీన్ కి ఏమో ఎగ్జాంపుల్స్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను క్లియర్ గానే. ఇన్ ఆపరేటర్, బిట్వీన్ ఆపరేటర్ అవే మనం డిస్కస్ చేసింది. ఓకేనా? ఈ క్వరీస్ ని మనం బేస్ చేసుకొని మనకి ఇంకా కావాలంటే ఇక్కడ ఎగ్జాంపుల్స్ కూడా ఒకసారి ఇవి కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాము. ఇవి కూడా పెడతానమ్మా, మీరు రిఫర్ చేసుకునేటప్పుడు అర్థం అవుతుంది అది. రైట్, ఈ మెటీరియల్ నేను షేర్ చేస్తానమ్మా. షేర్ చేసినప్పుడు మీకు మనం చదువుకున్నవి ఉంటాయి కాబట్టి, మనం ప్రాక్టీస్ చేసి ఉంటాయి కాబట్టి మీకు రీకలెక్ట్ అవుతుంది ఈజీగా. అందుకని అవే క్వరీస్ మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మీరు టేబుల్లో మార్చుకోవాల్సింది ఏంటంటే ఈ అప్పర్ కేసు లోవర్ కేసు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఇది రెండు లోవర్ కేసు అప్పర్ కేసు పెట్టాను. ఓకేనా? కానీ ఇక్కడ మనం క్వరీ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మాత్రం, నేను డేటా కలెక్ట్ చేసేటప్పుడు మాత్రం ఇక్కడ లోవర్ కేసు పెట్టుకుని ఎగ్జిక్యూట్ చేసినట్టున్నాను. ఆ చిన్న కరెక్షన్స్ ఉంటే కనుక మీరు అర్థం చేసుకోండి. అవి వాటి మీద ఇప్పుడు క్లాస్ అర్థం అయితే కనుక అది అర్థమైపోతుంది, పెద్ద ఇబ్బంది ఉండదమ్మా. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ది ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అమ్మా. ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ అంటే మనకి వి హ్యావ్ టూ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్. ఎస్క్యూఎల్ లో మనకి అగ్రిగేట్ మనకి ఫంక్షన్స్, ఎస్క్యూఎల్ ఫంక్షన్స్ 2 టైప్స్ ఉన్నాయి మనకి. ఆ 2 టైప్ ఫంక్షన్స్ ఏంటనేది ఈ రోజు మనం ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకుందాము. ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ వాటిలో బేస్ చేసుకుని ఇవ్వడము. SQL functions we have 2 different type of functions. Those are aggregate functions and scalar functions. Okay, aggregate functions, scalar functions అని 2 different functions ఉన్నాయమ్మా. ఆ 2 different functions కూడా మనకి predefined functions. ఓకే, predefined functions అంటే ఆల్రెడీ మనకి డెవలప్ చేసే ఫంక్షన్స్, రెడీ టు యూజ్ అనమాట, యాక్సెస్ చేసుకుంటాం మనం. ఓకేనా? దాంట్లో మనకి అగ్రిగేట్ ఫంక్షన్స్, స్కేలార్ ఫంక్షన్స్ కంపల్సరీ ఎంచుకోవాల్సి అమ్మా. అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కానీ, ఓకేనా, స్ట్రింగ్ కాంకాటినేషన్, మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఇలాంటి ఏమన్నా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలంటే యూజ్ చేసేది. అఫ్ కోర్స్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ సమ్, యావరేజ్, నెక్స్ట్ మాక్సిమం, మినిమమ్ ఇలాంటి ఆపరేషన్స్ మనకు ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో మాక్సిమం మార్క్స్ వచ్చిన స్టూడెంట్ టేబుల్ కానీ, లేకపోతే మాక్సిమం ర్యాంక్ ఉన్న, అదే మాక్సిమం అంటే మినిమం ర్యాంక్ ఉన్న స్టూడెంట్ రికార్డు కానీ. ఓకే, నెక్స్ట్ టోటల్ ఫీజు ఉందనుకోండి, స్టూడెంట్ ఫీజు, టోటల్ ఫీజు ఎంత ఒక సెక్షన్ కి, 30 ఫీజు మొత్తం క్యాలిక్యులేట్ చేయాలనుకోండి. 30 స్టూడెంట్స్ అందరూ ఎంత ఉంటే 102 మెంబర్స్ ఉంటే వాళ్ళ టోటల్ ఫీజు కౌంట్ కావాలనుకోండి. కౌంట్ అనేది సమ్ అనేది, సమ్ని క్యాలిక్యులేట్ చేయడం కానీ, యావరేజ్ ఫీజు ఎంత కానీ, యావరేజ్ ఏజ్ గ్రూప్ ఎంత కానీ, అలా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైనా మనం పెర్ఫార్మ్ చేయాలంటే, ఓకేనా, యూజ్ చేసేదే అగ్రిగేట్ ఫంక్షన్స్ అంటున్నాం. దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ SQL ఫంక్షన్స్. SQL ఫంక్షన్స్ లో పార్ట్ అన్నమాట అగ్రిగేట్ ఫంక్షన్స్. నెక్స్ట్ స్కేలార్ ఫంక్షన్స్ అంటాము. స్కేలార్ ఫంక్షన్స్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. డేటాని అప్పర్ కేసులో లోవర్ కేసులోకి మార్చడం, అప్పర్ కేసులోకి మార్చడం, అలానే డేటాని లెఫ్ట్ నుంచి రైట్ ప్రింట్ చేయడం, రైట్ నుంచి ఆఫ్ కోర్స్ లెఫ్ట్ టు రైటే ఉంటుంది మనకి, రైట్ నుంచి లెఫ్ట్ కి అలా ప్రింట్ చేయటము. ఓకేనా? డిఫరెంట్ ఫార్మాట్స్ లో డేటాని మనం యాక్సెస్ చేయడానికి ఎలా అనేది స్కేలార్ ఫంక్షన్స్ యూజ్ చేసి డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం అగ్రిగేట్ ఫంక్షన్స్ అనేది ఎలా ఉంటుంది అనేది స్టార్ట్ చేసి చూసేద్దాం ఒకసారి. ఓకే, చూడండి ఒకసారి. అగ్రిగేట్ ఫంక్షన్స్ లో మనకి ఇక్కడ వేరే టేబుల్ యూజ్ చేస్తున్నాము. ఇన్సర్ట్ ఎంప్లాయీ అనేది టేబుల్ అనుకుంటున్నాము. ఎంప్లాయీ టేబుల్ హ్యావింగ్ 4-5 డిఫరెంట్ రికార్డ్స్ విత్ ఎంప్లాయీ. ఇక్కడే ఉంది కదా, ఎంప్లాయీ ఐడి ఉంది, నేమ్ ఉంది, ఓకేనా, ఏజ్ ఉంది, salary ఉంది. దీస్ ఆర్ ద 4 different columns we have in employee table. Based upon that employee table, we are executing aggregate functions. Aggregate functions execute చేయాలనేది కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా? అగ్రిగేట్ ఫంక్షన్స్ లో యావరేజ్, ఇదిగోనమ్మా యావరేజ్, ఓకే, కౌంట్, నెక్స్ట్
మ్యాక్సిమము, నెక్స్ట్ మినిమము, ఓకే, సమ్ము, ఓకేనా. ఇవి 5 ఫంక్షన్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఓకే, ఎంప్లాయీ టేబుల్ ఒకసారి ఎక్కించుకుని ఒకసారి ఎంప్లాయీ టేబుల్ ఉందా చేసి ఎంప్లాయీ టేబుల్లో డేటా ఉంటే వెళ్ళండి, కూడా లేకపోతే కనుక మనం క్రియేట్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేద్దామమ్మా. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి ఎంప్లాయీ. ఓకే, డేటా లేదమ్మా, డేటాని మనం స్టోర్ చేసుకున్నాము. జస్ట్ ఇక్కడ మనం డూప్లికేట్ చేసుకుంటే ఇక క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేద్దాం. జస్ట్ 1 minute క్రియేట్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ అనే కమెంట్ తెలుసుకున్నాము. ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్, ఎవరికి ఎంప్లాయీ అనే టేబుల్లోకి వాల్యూస్ ని పాస్ చేస్తున్నాము. రిక్వైర్డ్ కాలమ్స్ ని బేస్ చేసుకుని వాల్యూస్ ని పాస్ చేస్తున్నాము. ఓకే, ఆల్రెడీ మనకి తెలిసిందే, అందుకనే డైరెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఇన్సర్ట్ అనేది డేటా ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేసేది. దేంట్లోకి ఇంటూ అంటే దేంట్లోకి ఇన్సర్ట్ చేస్తున్నాము అనేది కాన్సెప్ట్. దాంట్లో వాల్యూస్ ఏమేమి పాస్ చేయాలనుకుంటున్నాము, ఆ ఫీల్డ్స్ ఎన్ని ఉంటే ఆ ఫీల్డ్స్ అన్నిటికీ వాల్యూస్ ని పాస్ చేయాలి. ఓకే, దిస్ ఈస్ ద కాన్సెప్ట్. ఇందాక మనం ఇక్కడ చెక్ చేస్తే మనకి నో రోస్ అని వచ్చిందమ్మా, అందుకనే దాంట్లో డేటా లేకపోతే నో రోస్ అని చెప్తుంది ఎస్క్యూఎల్ సర్వర్. దాంట్లో డేటాని ఇన్సర్ట్ చేసుకోవాలంటున్నాం. ఓకేనా, డేటా లేకపోకుండా మనం ఏ టేబుల్ మీద ఆపరేషన్స్ ఏం పెర్ఫార్మ్ చేయడానికి ఛాన్స్ ఉండదు. దట్స్ వై వీఆర్ క్రియేటింగ్ డేటాని క్రియేట్ చేస్తున్నాం చెప్తున్నాం. ఓకే, రైట్, చూడండి. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఈఎంపి ఎంప్లాయీ టేబుల్, స్టూడెంట్ కాదు ఇప్పుడు యూజ్ చేసేది మనం. ఓకే, ఎంప్లాయీ టేబుల్ బేస్ చేసుకుని మనం డేటా అగ్రిగేట్ ఫంక్షన్స్ ని ఎగ్జిక్యూట్ చేయాలంటున్నాము. ఓకేనా, చూడండి ఒకసారి. టేబుల్ కంటైన్ ఎంప్లాయీ టేబుల్ కంటైన్స్ 4 different fields: ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఏజ్ అండ్ శాలరీ. ఓకేనా, రామ్, లక్ష్మణ్, కృష్ణ, శివ. ఓ వెరీ గుడ్. 2 times ని కృష్ణ 2 times ఇన్సర్ట్ చేసినట్టున్నామా, 4th కాలం కాకుండా. వెంకట్ కావాలి ఇక్కడ మనకి, అది కూడా ఇన్సర్ట్ చేద్దాము. మనకి ఇక్కడ కూడా మనకి ఓకేనా. డిలీట్ EMP where EID equal to 1003. Delete ఓకే, చూద్దాం ఒకసారి అది. ఒకసారి చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు మినిమం యావరేజ్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తే మనకి నెక్స్ట్ పాస్ అవ్వచ్చు మనం. డిలీట్ ఫ్రమ్ రాయాలి. పర్వాలేదు, మళ్ళీ ఇన్సర్ట్ చేద్దాం దాన్ని. ఓకే, చూడండి అమ్మ ఒకసారి. ఇక్కడ 2 rows డిలీట్ అయిపోయినాయి. ఎందుకని 2 rows డిలీట్ అయిపోతున్నాయి? అక్కడ కండిషన్ మనం 1003 రాసాం. 1003 రాసిన, క్రిష్ రాసిన, 22 రాసిన, 11,000 రాసిన, ఏ కండిషన్ రాసినా మొత్తం డేటా మొత్తం డిలీట్ అయిపోతుందమ్మా. ఏంటి మనకు కావాల్సిన మన ఏమేంటి, ఒకటే డూప్లికేషన్ అక్కడ క్రియేట్ అయింది ఒకటేనమ్మా. 1003 అనే ఎంప్లాయీతో స్టూడెంట్ క్రియేట్. ఒకసారి ఇది కూడా మనకి వాల్యుబుల్ ఇంకే మనకి ఎర్రర్ రావడం కూడా మంచిదైంది. ఒకసారి చూడండి, రిలేషనల్ డేటాబేస్ లో సేమ్ టు సేమ్ ఉన్నది. అంటే ఆల్ ఫీల్డ్స్ మొత్తం టోటల్ ఫీల్డ్స్ కంప్లీట్ గా కంప్లీట్ కాలమ్స్ అన్ని సేమ్ తో డేటా స్టోర్ చేయటం అనేది జరగదు, అసలు చేయకూడదు. అలా చేయటం వలన వచ్చే మెయిన్ డ్రాబ్యాక్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ మనం 1003 అనే డేటాని, ఎంప్లాయీ డేటాని 2 times ఇన్సర్ట్ చేసాము. ఓకేనా, ఇన్సర్ట్ చేసి మనం దాని మీద ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలనుకుని 1003 ఉన్న డేటాని ఒక్కదాన్ని డిలీట్ చేయాలనేది మన ఏం. కానీ ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ 1003 డిలీట్ ఫ్రమ్ ఎంప్లాయీ వేర్ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు 1003 అని రాసాం. ఆటోమేటిక్ ఏమవుతుంది, 2 rows డిలీట్ అయిపోయినాయి మనకి. అవునా, కానీ మనకి ఏంటి, అసలు మనకి 1003 అనేది అట్లీస్ట్ ఒకటన్నా ఉండాలనుకున్నాం మనం.
అప్పుడు ఏమవుతుంది, ఇలా డూప్లికేట్స్ ఉండటం వలన కొన్ని 1003 ఎంప్లాయ్ ఐడి కాకుండా నేమ్ ని బేసిస్ చేసాం అనుకో, ఈ 2 కాలమ్స్ కి 2 రోస్ కి ఆ 2 రికార్డ్స్ కి నేమ్ సేమ్ ఉంది, ఏజ్ సేమ్ ఉంది, శాలరీ సేమ్ ఉంది. సో అక్కడ మనం ఈ రికార్డ్ ని బేస్ చేసుకుని ఏ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసినా టోటల్ గా అది అంత మొత్తం మీద ఎఫెక్ట్ అవుతుంది. అలా డూప్లికేట్స్ ఉంటాం, మనం డిలీట్ చేయాలనుకుంటే, అప్డేట్ చేయాలనుకుంటే, మనం ఒక రికార్డ్ ని అప్డేట్ చేయాలనుకున్న ఆ కాలం నేమ్ తో ఉన్న అన్ని రికార్డ్స్ అప్డేట్ అయిపోతాయమ్మా. సో డూప్లికేట్స్ అనేది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో క్రియేట్ చెయ్యము. అర్థమవుతుందా? ఇక్కడ మనం 1003 ఒకదాన్ని డిలీట్ చేద్దాం అనుకున్నాం, 1003 డూప్లికేట్స్ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి దాన్ని ఒకదాన్ని డిలీట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఇక్కడ ఏమైంది, మనకి 2 రికార్డ్స్ డిలీట్ అయిపోయినాయి, 2 రోజులు డిలీట్ అయిపోయినాయి. ఓకేనా? అందుకని మనకి డేటా మనకు కావాలి కాబట్టి సెకండ్ టైం మళ్ళీ ఇన్సర్ట్ చేశాను. ఒకసారి అది గుర్తుపెట్టుకోండమ్మా, సేమ్ గా మనకి డేటాని స్టోర్ చేయకూడదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపీ, ఒకసారి చూడమ్మా. ఓకేనా? ఏ ఆర్డర్ లో అయితే మనం డేటా ఇన్పుట్ ఇస్తున్నామో అదే ఆర్డర్ లో డేటా స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇలా డేటా ఉన్నప్పుడు నెక్స్ట్ స్కేలార్ ఫంక్షన్స్ డిస్కస్ చేసేటప్పుడమ్మా ఇలా అన్ఈవెన్ గా ఉన్న డేటాని మనం ఆర్డర్ లో కూడా సెట్ చేసుకోవచ్చు అమ్మా. ఆఫ్ కోర్స్ ఆర్డర్ బై ఉంది కదా, ఆర్డర్ బై బేస్ చేసుకుని ఎంప్లాయ్ ఆర్డర్ ని ఐదర్ అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ లో కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఈ టేబుల్ మనకి ఇప్పుడు 1001, 1002, 1005, 1004, 1003 అని ఇలా అన్ఈవెన్ గా ఉందమ్మా డేటా. దీన్ని ఆర్డర్ బై బేస్ చేసుకుని మనం అసెండింగ్ ఆర్డర్ లో కావాలో డిసెండింగ్ ఆర్డర్ లో కావాలో ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అమ్మా. ఓకేనా? ఆల్రెడీ మనం ఇది కూడా డిస్కస్ చేసాం. ఇలా ఉన్న డేటాని మనం అఫ్ కోర్స్ డేటాబేస్ లో ఫిజికల్ లొకేషన్ లో డేటా ఇలానే స్టోర్ అయి ఉంటుందమ్మా. ఓకేనా? దాని మీద ఆపరేషన్స్ ఏమైనా పెర్ఫామ్ చేయాలంటే, లాజికల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే మనం దాన్ని ఆర్డర్ బై క్లాస్ యూజ్ చేసి దాన్ని అసెండింగ్ ఆర్డర్ లోకి మారుస్తాం. అది ఎంతవరకు ఎఫెక్ట్ అవుతుంది, జస్ట్ మనకు విజిబిలిటీ పర్పస్ మనం డేటా యూజ్ చేసుకునేంత వరకు మాత్రమే అది యూజ్ అవుతుందమ్మా. ఫిజికల్ లొకేషన్ లో ఎగ్జిక్యూట్ అవుతుందా? ఫిజికల్ లొకేషన్ లో ఎగ్జిక్యూట్ అవ్వదు. దట్ ఈజ్ లాజికల్ ఇండిపెండెన్స్ అండ్ ఫిజికల్ ఇండిపెండెన్స్. లాజికల్ ఇండిపెండెన్స్ లో మనం ఏవైతే ఆపరేషన్స్ చేస్తున్నామో దోస్ ఆపరేషన్స్ విల్ నాట్ ఎఫెక్ట్ అట్ ఫిజికల్ లొకేషన్ లో ఎఫెక్ట్ అవ్వవు అనేది క్లియర్ గా చెప్పాలమ్మా. ఫస్ట్ యూనిట్ లో మళ్ళా ఆ కాన్సెప్ట్ వచ్చినప్పుడు గుర్తు చేస్తున్నాం, మీకు అవి గుర్తుండాలమ్మా. ఫిజికల్ ఇండిపెండెన్స్, లాజికల్ ఇండిపెండెన్స్ అంటే. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు మనం ఇప్పుడు ఏమేంటి, మనకి ఎంప్లాయీ టేబుల్ క్రియేట్ చేసాము. దాని మీద బై యూజింగ్ దట్ ఎంప్లాయీ టేబుల్ వీఆర్ పెర్ఫార్మింగ్ ఆర్ వీఆర్ ఎగ్జిక్యూటింగ్ అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అగ్రిగేట్ ఫంక్షన్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేయాలనేది కాన్సెప్ట్ అమ్మా. ఓకేనా? దిస్ ఈస్ ద టేబుల్ వీ హ్యావ్. ఓకే, ఎంప్లాయీ is the table we have. Now I am performing operations of aggregate functions. Now we are executing aggregate functions అనేది కాన్సెప్ట్. ఓకేనా? ఫస్ట్ వన్ ఈస్ యావరేజ్ ఫంక్షన్. ఓకేనా? మ్యాథమెటికల్ ఆపరేషన్ యావరేజ్ క్యాల్కులేట్ చేయడం అంటే ఏజ్ యావరేజ్ కావాలనుకోండి. ఫర్ సపోజ్ టోటల్ గా యావరేజ్ ఏజ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నది ఒక ఆర్గనైజేషన్ లో, కంపెనీలో యావరేజ్ ఏజ్ ఎంత ఉంది, ఎంప్లాయీస్ మొత్తంలో యావరేజ్ ఏజ్ ఎంత ఉంది అనేది ఐడెంటిఫై చేయాలనుకోండి. ఓకేనా? యావరేజ్ ని బేస్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేసి చెక్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి ఒకసారి సింటాక్స్ చూడండి ఒకసారి. సెలెక్ట్ యావరేజ్, వీఆర్ మెన్షనింగ్ ద కాలమ్ నేమ్. ఏది కావాలంటే అదమ్మా, అది శాలరీ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు. నేమ్ కి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడం కుదరదు కదా, అది ఎంప్లాయ్ ఐడి అయినా సరే చెక్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్ ఐడికి యావరేజ్ అనేది మీనింగ్లెస్. సో మనకు ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ మనం అయితే ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి, లేకపోతే టోటల్ శాలరీ, యావరేజ్ శాలరీ ఎంత ఇస్తున్నాము. 100 మెంబర్స్, ఒక 1000 మెంబర్స్ ఆర్గనైజేషన్ ఉంది అనుకోండి, 1000 ఎంప్లాయీస్. దాంట్లో టోటల్ గా యావరేజ్ శాలరీ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకోండి. జస్ట్ వీఆర్ యూజింగ్ సింగిల్ క్వరీ అండ్ వీఆర్ ఫైండ్ అవుట్ ద యావరేజ్ శాలరీ ఆఫ్ దట్ ఆర్గనైజేషన్. ఓకే, చూడండి ఒకసారి. ఫ్రమ్ టేబుల్ నేమ్ అని మెన్షన్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి ఒకసారి, మనకు టేబుల్ ఏంటిదమ్మా, ఎంప్లాయీ టేబుల్ విత్ 5 డిఫరెంట్ రికార్డ్స్. ఓకే, నౌ ఐ లైక్ టు ఫైండ్ ద యావరేజ్ శాలరీ. ఓకే, సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ. యావరేజ్ అనేది అగ్రిగేట్ ఫంక్షన్ అంటే మనకు పెరాన్సిస్ ఉంటుంది, తెలిసిందే కదా. లెఫ్ట్ పెరాన్సిస్, రైట్ పెరాన్సిస్ తోనే మెన్షన్ చేస్తాం ఏదైనా ఫంక్షన్ ని. AVG is the predefined function in SQL Server or DBMS. SQL లో మనకి స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్ లో డెవలప్ చేసిన ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అది. AVG విత్ ఇన్ పెరాన్సిస్ వీఆర్ మెన్షనింగ్ ద కాలమ్ నేమ్. ఓకే, ఆర్ యాట్రిబ్యూట్ మెన్షన్ చేస్తున్నాం మనం. ఆ యాట్రిబ్యూట్ నేమ్ మెన్షన్ చేస్తే, కాలమ్ నేమ్ ఆర్ ఫీల్డ్ నేమ్ మెన్షన్ చేస్తే, ఆ ఫీల్డ్ లో ఉన్న డేటాని మొత్తాన్ని యాక్సెస్ చేస్తూ ఇట్ డిస్ప్లేస్ ద యావరేజ్ డేటా. ఓకే, యావరేజ్ శాలరీ కావాలంటున్నాము. 10,200 అంటున్నాం ఇక్కడ మనకి. ఇక్కడ మొత్తం మనకి
20, 30, 42, 51,000 అమ్మ ఇది మొత్తం శాలరీ. 51,000 డివైడ్ బై 2, 10,200. ఓకేనా? కరెక్ట్గా వచ్చింది చూసుకోండి ఒకసారి. ఓకే, అది ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఒకసారి మనం చూడొచ్చమ్మా. Control-C. ఓకే, సెలెక్ట్ యావరేజ్ శాలరీ ఫ్రమ్ ఎంప్లాయీ టేబుల్. చూడండి ఒకసారి ఎగ్జిక్యూట్ అయ్యింది చూడండి ఒకసారి. దిస్ ఇస్ ద టేబుల్ వీ హ్యావ్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆపరేషన్స్ ఆన్ దిస్ టేబుల్. ఓకే సార్, మాకు ఈ ఎంప్లాయీ టేబుల్ కదా సార్, నాకు ఒకసారి స్టూడెంట్ టేబుల్ ఉంది సార్, స్టూడెంట్లో ఆ యావరేజ్ ఏజ్ కావాలి సార్ నాకు అన్నాం అనుకున్నాము. ఓకేనా? స్టూడెంట్ టేబుల్లో యావరేజ్ ఏజ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎంప్లాయీ టేబుల్లో శాలరీని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు స్టూడెంట్ టేబుల్ కావాలి నాకు. సెలెక్ట్ యావరేజ్ ఏజ్ అయినమ్మా, అక్కడ కూడా ఉన్నది మనకి ఏజ్. పెరాన్సిస్ లోపలే మనం రాయాలి ఏజ్ అనేది. పెరాన్సిస్ లోపల ఎందుకు పెడుతున్నాము? ఏజ్ అనేది, యావరేజ్ అనేది ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. ఓకే, ఆ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటున్నాం అంటే కంపల్సరీగా మనం పెరాన్సిస్ లో యూజ్ చేసి ఆర్గ్యుమెంట్ పాస్ చేయాలి. వీఆర్ పాసింగ్ ఏజ్ యాజ్ ఏ ఆర్గ్యుమెంట్. ఏజ్ ఇస్ ద ఫీల్డ్ నేమ్ ఇన్ ద టేబుల్. ఆ టేబుల్ నేమ్ ఏంటమ్మా? ఫ్రమ్ స్టూడెంట్ దాంట్లోంచి డేటాని రిట్రీవ్ చేయాలంటమ్మా, స్టూడెంట్. ఓకేనా? చూడండి ఒకసారి. ఏజ్ ఇస్ ద ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. వీఆర్ పాసింగ్ ఆర్గ్యుమెంట్ యాజ్ ఏజ్, దట్ ఈస్ అ కాలమ్ ఇన్ స్టూడెంట్ టేబుల్. ఓకేనా? చూడమ్మా, యావరేజ్ ఏజ్ మనకి 19 years 8 months సంథింగ్, 3 days సంథింగ్ ఏదో వచ్చిందమ్మా. 3 అంటే 30 అంటే 10 days అరౌండ్. ఓకేనా? 19 years 8 months 10 days యావరేజ్ ఏజ్. దేంట్లో? స్టూడెంట్ టేబుల్లో. వీఆర్ ఫైండింగ్ యావరేజ్ ఏజ్. ఏజ్ ఎక్కడ ఫైండ్ అవుట్ చేస్తున్నాం? ఏజ్ ని స్టూడెంట్ టేబుల్లో చేసాం. ఇందాక శాలరీని మాత్రం ఎంప్లాయీ టేబుల్లో చేసామమ్మా. ఓకేనా? ఒకసారి క్లియర్ గా చూసుకోవాలి. అది ఆల్రెడీ ప్రీడిఫైన్ టేబుల్ ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నామమ్మా. కాదు సార్, నాకు ఇక్కడ ఎంప్లాయీలను కావాలంటున్నారు అనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెలెక్ట్ యావరేజ్ ఏజ్ ఫ్రమ్ ఎంప్లాయీ ఈఎంపీ 21 years అంటాము. ఇక్కడ చెక్ చేసుకోండి. 20, 21, 23, 19, 20, 20, 20, 60, 80, 103 డివైడ్ బై 5 అమ్మా. సమ్ ఎంత వస్తే అంత దాన్ని బేస్ చేసుకుని ఎంప్లాయీ టేబుల్కి యావరేజ్ ఏజ్ 21 అమ్మా. ఓకేనా? స్టూడెంట్ అయినా ఎంప్లాయీస్ అయినా అలా యావరేజ్ గా ఏదన్నా పర్టికులర్ ఫీల్డ్ యొక్క డేటాని రిట్రీవ్ చేయాలి అంటే, యావరేజ్ డేటాని క్యాలిక్యులేట్ చేయాలంటే మనకి ప్రీడిఫైన్డ్ అగ్రిగేట్ ఫంక్షన్ ఉంది. ఆ అగ్రిగేట్ ఫంక్షన్ యావరేజ్, ఏవిజి ఫంక్షన్. బై యూజింగ్ దట్ ఏవిజి ఫంక్షన్ వీఆర్ రిట్రీవింగ్ ద యావరేజ్ వాల్యూ ఆఫ్ రిక్వైర్డ్ ఫీల్డ్ ఆర్ కాలమ్. రిక్వైర్డ్ ఫీల్డ్ కానీ కాలమ్ కానీ బేస్డ్ యావరేజ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇది మనం ఎంప్లాయీకి ఇక్కడ ఆల్రెడీ దీంట్లో సేవ్ చేశాను. 21 is the average age of employee table. ఓకే రైట్. ఒకసారి చూడండి ఒకసారి, ఈరోజు మన క్లాస్ ఏం డిస్కస్ చేసాం ఒకసారి నాకు చెప్పండి. అడిగిన వాళ్ళు చెప్పాలి ఒకసారి నాకు. నెంబర్ 16 సత్యప్రియ, ప్లీజ్ రెస్పాండ్ వన్స్. 16. What happened? Yes, sir. ఏం చెప్పాము ఈరోజు క్లాస్లో? సార్ హలో. క్లాస్లో ఏం చెప్పాము ఈరోజు? సార్ మీ వినిపించట్లేదు సార్. వాయిస్ వినిపించట్లేదా? హలో హలో వాయిస్ వినిపించట్లేదమ్మా నాది. సార్ స్లోగా వస్తుంది సార్. మరి క్లాస్లో ఇప్పుడు ఇంతవరకు అలా వినిపిస్తుందా నీకు? అంటే ఇక్కడ రెయిన్ పడుతుంది సార్, ఫ్లక్చుయేట్ అవుతుంది సార్ నాకు. ఓకే రైట్, వేరే ఉన్న అడుగుదామమ్మా. థ్యాంక్ యూ. నెంబర్ 24 జితిన్. ఓకే రైట్. మనోజ్ 30, నెంబర్ 30 మనోజ్. హలో సార్. నాన్న ఏం చెప్పారు క్లాస్ లో మనకి ఈరోజు? అమ్మా బిట్వీన్ అండ్ ఆన్ ద చెప్పారు సార్. బిట్వీన్
అండ్ యూస్ చేసుకొని అది చెప్పారు సార్. బిట్వీన్ ఆపరేటర్ చెప్పుకున్నాం. ఇంకా కౌంట్ ఫంక్షన్, యావరేజ్ అవి చెప్పారు సార్. కౌంటింగ్ చెప్పలా, యావరేజ్ ఏం చెప్పలా. అంతకుముందు బిట్వీన్ కంటే ముందు కూడా చెప్పాను. అప్డేట్ అండార్ అది మళ్ళీ అది లాస్ట్ క్లాస్ డిస్కస్ చేశాను. నిన్న క్లాస్ గుర్తుంది, ఈ రోజు చెప్పిన క్లాస్ గుర్తులేదు నీకు. నిన్న క్లాస్ అది అండ్ ఆర్ అప్డేట్ అయ్యి అది వాళ్ళు చెప్పారు సార్, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేశారు. అది నేను అండ్ ఆర్ అని చెప్పింది కాదు. నిన్న క్లాస్ లో ఆర్డర్ బైను అవి చెప్పుకున్నాం. ఇన్ నాట్ ఇన్ అవి చెప్పారు సార్. ఇన్, బిట్వీన్, నాట్ అని చెప్పాం. ఓకే, వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 38 ఎవరు? నెంబర్ 38 ఎవరమ్మా? అది ఎవరబ్బా? ఎవరు 38 ఎవరు? నీకు 38 ఎవరు మాట్లాడుతున్నారా? హలో హలో చెప్పమ్మా, ఏం చెప్పిన ఈరోజు క్లాస్ ఏం చెప్పుకున్నావు ఈరోజు? ఇన్ నాట్ ఇన్ ఆపరేషన్స్ చెప్పారు సార్. బిట్వీన్ నాట్ బిట్వీన్ చెప్పారు. బిట్వీన్ ఆపరేటర్ చెప్తున్నాం, దాంట్లో నాట్ బిట్వీన్ ఎలా రాస్తాం కూడా చెప్తున్నాం. అగ్రిగేట్ ఫంక్షన్ లో యావరేజ్ ఫంక్షన్ చెప్పారు సార్. అగ్రిగేట్ ఫంక్షన్ లో యావరేజ్ మాత్రం డిస్కస్ చేసాం. ఓకేనా? వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్, వెరీ గుడ్. నెంబర్ 40 ప్లీజ్ రెస్పాండ్. నెంబర్ 40 ఆల్రెడీ ఇప్పుడు అటెండెన్స్ ఏముందో అది తీసుకుంటాం. ఆల్రెడీ మొత్తం 94 మెంబర్స్ నుంచి 85 మెంబర్స్కి వచ్చారు. లక్ష్మయ్య గారికి ఒకసారి, లక్ష్మయ్య గారు ఉన్నా లేకపోతే నేను తీసుకుంటాను అటెండెన్స్. ప్రెసెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అటెండెన్స్ అమ్మా. ఆల్రెడీ 10 మెంబర్స్ వెళ్ళిపోయారు, లెఫ్ట్ అయిపోయారు. ఆ 10 మెంబర్స్ బేస్ చేసుకుని అటెండెన్స్ తీసుకుందాం. మీరు లెఫ్ట్ అయిపోవచ్చు. నేను ఇప్పుడు అటెండెన్స్ నోట్ చేసుకుంటున్నాను. ఓకే, నెంబర్ 40కి ఆబ్సెంట్ నోట్ చేద్దామా? రెస్పాండ్ అవ్వలేదు ఉన్నా సరే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరు 40 చెప్పమ్మా, ఏం చెప్పాం? నేను అటెండెన్స్ నోట్ చేసుకుంటానమ్మా. 86 మెంబర్స్ అంతే. ఆ 86 మెంబర్స్ కి అటెండెన్స్ చేద్దాము. ఓకే, ఇప్పుడు లాగిన్ అయినా చూసుకోద్దాం. ఇక్కడ ఆల్రెడీ నేను సిస్టమ్ లో కూడా పెట్టుకున్నాను. ఈరోజు ఏం క్లాస్ చెప్పమ్మా నాకు? ఇన్ నాట్ ఇన్ ఆపరేషన్ సార్. బిట్వీన్ నాట్ బిట్వీన్, అగ్రిగేట్ ఫంక్షన్స్ చెప్పారు సార్. అగ్రిగేట్ ఫంక్షన్ ఏం చెప్పమ్మా? యావరేజ్ ఫంక్షన్, యావరేజ్ ఫంక్షన్. ఇంకా అదొక్కటే చెప్పాం, ఇంకేమైనా చెప్పామమ్మా? యావరేజ్ ఫంక్షన్ సార్, అగ్రిగేట్ ఫంక్షన్ లో. అదొక్కటే చెప్పామా? ఇంకేమైనా చెప్పామా అంటున్నా? అంతే సార్. ఓకే, ఓకేనమ్మా, నేను అటెండెన్స్ నోట్ చేసుకుంటాను. జస్ట్ ఏ మినిట్, అటెండెన్స్ నోట్ చేసుకుని అందరికి బాయ్ చెప్తాం. థ్యాంక్ యూ అమ్మా. నెంబర్ 40. Okay, Amma, thank you very much. Tomorrow we'll continue the next class. Aggregate functions, remaining functions, scalar functions continue. Thank you very much, Amma. See you tomorrow.